ఆంధ్రలో టీడీపీ అధికారంలోకి వచ్చి రాగానే 5 గ్యారెంటీల పైన సంతకం పెట్టి కంకణం కట్టుకొని ఇక పూర్తి స్థాయిలో వాటిని నెరవేర్చడానికైతే ఒక రూట్ని ఎంచుకున్నది. కానీ ఆ పార్టీ వారు పూర్తి స్థాయిలో ఆ కూటమి పార్టీ ఇప్పటిదాకా ప్రతిపక్షం పైన మాట ఎత్తకుండా ప్రజలు మమ్మల్ని గెలిపించినందుకు వారికి ఏదైనా న్యాయం చేయాలి అనే ఆలోచనతోటి ముందుకు సాగుతూ ఉంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మాత్రము ఇంకా ప్రతిపక్షాల మీద జోరందుకోవడానికి బాగా ఊపందుకున్నాడు. ప్రజలను పట్టించుకుంటే ముందటి నుంచి పోతుకుంటా అంటే రేవంత్ రెడ్డికి ప్రజలంటే అవసరం లేని పాలసీ, ఆయన కావాల్సింది కేసీఆర్ గోచి లాగుడు, అదొకటే పాలసీ అన్నట్టు ఈయన తీరుంది. ఆ తీరేందో చూద్దాం. కేసీఆర్ అరెస్ట్ ప్లాన్, జైల్లో వేసి దెబ్బ కొట్టాలి. ఈ 5-6 నెలల్లోనే వేయాలి. ఎన్నికల ముందు కేసీఆర్ను జైల్లో వేస్తే చంద్రబాబుకు వచ్చినట్టు సింపతి వస్తుంది. ఇప్పుడే వేస్తే 4 ఏళ్లలో మర్చిపోతారు. ఓటుకు నోటు కేసు ప్రతీకారంతో రగిలిపోతున్న సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరోజైనా కేసీఆర్ను జైల్లో పెట్టాల ప్లాన్. ఢిల్లీ లీకర్ పాలసీ